చేసినటువంటి పోరాటాన్ని ఈరోజు సుప్రీంకోర్టు మనందరికీ ఎంతో సంతోషమైనటువంటి పోరాటం ఇచ్చి ఈరోజు ఏబిసిడీలు సాధించడానికి వర్గీకరణ అయినందుకు మరి మందకృష్ణ మాది గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 30 సంవత్సరాలు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని వరదొడుకులు తెచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఆశయం ఒకటే, నా జాతికి ఎప్పుడైనా కూడా న్యాయం జరగాలంటే నేను పోరాడుతూనే ఉంటా అని చెప్పేసి పోరాడిండు. ఈరోజు ఆ పోరాటిత ఫలమే ఈరోజు మనం అందరము చూస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటి పోరాట యోధుని మనం కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన బీబీ నగర్లో ఎప్పటికైనా కూడా ఎంఆర్పిఎస్ అంటే ప్రతి విలేజ్ నుంచి అయినా కూడా ఇప్పుడు కూడా తోడుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ వచ్చిందో దాన్ని కూడా మనం అందరం కూడా సంతోషపరుస్తూ, మరి అదేవిధంగా విద్యార్థులకు మరి ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం జరుగుతుంది. ఈ యొక్క వర్గీకరణతోటి ఇది అందరం మనం గమనిస్తూ ముందుకు నడవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జై మాదిగా, జై జై మాదిగా. 1994 ప్రకాశం జిల్లా ఈరుముడి గ్రామంలో మొదలైనటువంటి 9 మంది మాదిగ కార్యకర్తలతో ప్రారంభమైన మాదిగ ఉద్యమము నేడు అంతిమ లక్ష్యము వర్గీకరణ సాధన లక్ష్యంతో ఏదైతే లక్ష్యంతో ముందుకు పోయిండో మందాకృష్ణ మాదిగ అభినవ్ అంబేద్కర్గా ఈరోజు చరిత్రలో నిలిచారు. వారి స్ఫూర్తి మాదిగ జాతి మరవలేందని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మాదిగ జాతి 58 ఉపకులాలకు అందడం లేదనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్ళి ఎంఆర్పిఎస్ స్థాపించి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయినటువంటి మందాకృష్ణ మాదిగ గారి ఆశయాలు ఈరోజు నెరవేరడానికి సుప్రీంకోర్టు తీర్పు ఎంఆర్పిఎస్ మాదిగల ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడము ఇలా మాదిగ జాతికి గర్వకారణమని, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈ తీర్పులో ఏబిసిడి వర్గీకరణ సాధ్యము ఒక రాష్ట్రాలకే సాధ్యమవుతుందని, రాష్ట్రాలే అమలు చేయాలనే దృక్పథంతో వారు తీర్పు ఇవ్వడము మరి అభినందనీయము. మరి 7 ప్రధాన న్యాయమూర్తులు కూర్చొని ఈ వర్గీకరణ గురించి సుదీర్ఘంగా చర్చించి తీర్పు వెల్లడించడం అంటే మహా గొప్ప విషయమని, మరి ఈ బీబీ నగర్ మండలానికి చిన్నరావులపల్లి, కొండమడుగు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బీబీ నగరు ఎంతో ఉద్యమంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని ముందుకు సాగించినము. మరి కొండమడుగు ఈ ఉద్యమంలో కొండమడుగు అయితే ప్రధాన పాత్ర పోషించింది. ఉద్యమంలో వాళ్ళు కొండమడుగు సోదరులు పాపము వారన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఉద్యమంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కొండమడుగు వారికి, మరి ఈ చిన్నరావులపల్లి బీబీనగర్ ఈ మండలాన్ని ఉద్యమ ఎంఆర్పిఎస్ నాయకులకు ఈ తీర్పును వారికి అంకితం చేస్తున్నామని చెప్పి ఈ విధంగా నేను ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.